నమస్తే అండి. నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కావలి ఏరియా, బోగోల్ మండలం, ఎస్విపాలెంలో ఉన్నటువంటి ద్వారం పద్మాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చామండి. పుల్లా తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వచ్చామండి. అక్కల స్వామిరెడ్డి గారి దగ్గరికి వచ్చామండి. సారు ఇక్కడ 6.5 ఎకరా కల్చర్ చేస్తున్నారండి. సో సారు 6.5 ఎకరా కల్చర్ చేసేటప్పుడు వాగు వచ్చేసి ఆయన చెరువులోకి వాగు వాటర్ రావటము, కొంచెం గ్రోతులు తగ్గటము, అది ఏ కౌంట్లో మన ప్రోడక్ట్ను స్టార్ట్ చేశాడు, ఏ కౌంట్లో హార్వెస్ట్ చేశాడు అనేది సార్ మాటలోనే మనం విందామండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీరు ఇది ధన్వా అనేది ఏ కౌంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, ఏ కౌంట్లో హార్వెస్ట్ చేశారు, మీరు ఇది పెట్టక ముందు గ్రోత్ ఎలా ఉంది, మీకు ఇది ఎవరు సజెస్ట్ చేశారు ఒకసారి రైతుల కోసం చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నా పేరు పద్మాకర్ రెడ్డి, ఎస్వి పాలు. అయితే వాగు వచ్చింది తర్వాత మేము కొన్ని పట్టేసాము. అప్పుడు 190 కౌంట్ ఉండింది. ఆ మేత అక్కడ నుంచి డౌన్గా ఉండి మేత డౌన్ అవుతుంది. తర్వాత మనం మేతలా పెట్టిన కాడ నుంచి ధన్వా పెట్టిన కాడ నుంచి మేత తింటుంది, బాగానే మేత పోయింది. తర్వాత ఒక వారంలో మాత్రం 40 పీసులు తగ్గింది, ఒక వారంలో ఒక 20 తగ్గింది. ఇంకా అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఓకే, మీకు వాగు వచ్చే టయానికి మన ప్రోడక్ట్ పెట్టే టయానికి మీ కౌంట్ ఎంత ఉండే సార్ చెరువులో? అప్పుడు మన కౌంట్ 140 ఉంది సార్, మన కౌంట్ ఆ రోజు. ఓకే, ఆ తర్వాత మన ఇప్పుడు అది పెట్టిన తర్వాత ఈ రోజు మన కౌంట్ 50లో ఉంది. ఓకే సార్. సో మీరు వారానికి 40 పీసులు తగ్గింది అన్నారు కదా సార్. అప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ కేజీకి ఎంత ఎంఎల్ పెట్టారు సార్? కేజీకి 10 ml లెక్కన, ఒక కేజీకి 10 ml చొప్పున 10 ml చక్కన పెట్టాము. ఓకే, ఆ రోజు మనకి బాగానే గ్రోత్ బాగుంది, బాగానే అందరూ వాడుకోవచ్చు, దీన్ని ఇబ్బంది లేదు. సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత యానిమల్ కండిషన్ ఎలా ఉంది సార్? మనకి సిపి టెక్నీషియన్, అవంతి టెక్నీషియన్ ఇద్దరు వచ్చి, సార్ మీ కండిషన్ సూపర్ గా ఉంది సార్, మీరు ఇబ్బంది లేదు, ఏమి మీరు వాడబలేదు, ధన్వా పెడితే చాలు అని చెప్పలేరు. ఓకే, మనం ఫస్ట్ వలేసినప్పుడు తీసేసాం కదా ఆ రోజు, మనం మునిగిపోయేటప్పుడు వాగు మునిగిపోయేటప్పుడు తీసేసినప్పుడు అక్కడ మనమే తీసుకెళ్ళాం. తీసుకెళ్తే మార్కెట్ లో చూస్తే ఎక్కడ అన్ని ఇంతగా నుంచి ఇంత పిల్లలు రాకుండా ఫుల్ వేరియేషన్ అంటే తీసుకునింది కాబట్టి ఆ రోజు ఫుల్ వేరియేషన్లు ఉన్నాయి. వేరియేషన్లు ఉన్న రోజు మనం ఏం చేసాము, వెళ్ళిపోయిన పడి ఉండే పిల్లలు వాళ్ళకి రాని పిల్లలు అంటే సన్న స్మాల్ కౌంట్ కాబట్టి అవి కూడా మనం చిన్న కవర్ అయిపోయింది. మళ్ళీ ధన్వా పెట్టాము 2 వారాలకి పూర్తిగా కవర్ అయిపోయి అన్ని యూనిఫామ్ కరెక్ట్గా వచ్చేసింది. వెరీ గుడ్. కరెక్ట్గా వచ్చేటప్పుడు తర్వాత మనం నిజంగా అది జరగదుగా మనకి, ఎందుకు ఇది 100 కౌంట్లు లేకపోతే 150 కౌంట్లు పట్టుకోవాల్సింది అనుకున్నా. నాతో పాటు వచ్చిన వాడిన వాళ్ళందరూ 100 కౌంట్లో పట్టేశారు. బాగుంది సార్, ఇబ్బంది లేదు, నీట్ గా ఉంది. వైట్ మధ్య లేదు, వైట్ కట్ కూడా పడలేదు దానికి. గ్రోత్ ప్రోడక్ట్లు మీరు చాలా చూసింటారు, ఈ ప్రోడక్ట్ చూసింటారు, మిగతా వాటికి దీనికి తేడా మీరు చాలా ఉంది సార్. తేడా మనం చూసాం కాబట్టి తెలిసింది నాకు కూడా. ముందు నేను కూడా అవి చెడిపడి మందులు వాడి అలసిపోండి నేను కూడా. ఓకే సార్. ఇది వచ్చిన పాట ఒకటే ముందు, వేరే అవసరం లేదు. ఓకే సార్. అంత ముందంటే వేరే మందులు పెట్టి 4 పూట్ల మేతలు కలుపుకున్నా నేను. ఓకే సార్. కలిపి డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇదేంటి ఒక్కతే చాలు. దీని తర్వాత సీట్ మీద కలుపుకుంటే బలానికి శక్తికి 2 సరిపోతున్నాయి అంతే. ఓకే సార్. సో మీ మాటగా రైతులకు ఒకే మాటలో చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ గురించి ఏం చెప్పగలరు? నెంబర్ 1 ఈ ప్రోడక్ట్ ఇబ్బంది లేదు, నేను చెప్పాను కాబట్టి మీరు ట్రై చేసి చూడండి ఎవరైనా కానీ. చెప్పండి సార్, మీకు వైట్ కట్ అనేది ఏ కౌంట్ లో వచ్చింది సార్? సార్ వైట్ కట్ 90లో వచ్చింది. ఓకే, మా డెడ్లు అయితే రాలేదు. హార్వెస్ట్ 60 రోజులకి 60 కౌంట్కి వచ్చింది. 60 కౌంట్ లో తీసారు మీరు. గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్ చాలా బాగా వచ్చింది. సో మీరు ఈ ఫీడ్ సప్లిమెంట్ మనం మేతలో ఎలా పెట్టారు సార్? ఇది మీరు ఎన్ని గ్రాములు పెట్టారు సార్? కేజీ 10 గ్రాములు పెట్టాను సార్. ఓకే, మేత కూడా కొంచెం రేజ్ అయింది, బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో మీరు ఈ మేతలో తీసుకుంటున్నప్పుడు ఈ వైట్ గట్ కంట్రోల్ మీకు ఎన్ని రోజులు అయింది సార్? దగ్గర వైట్ గట్ మీకు కనపడ్డప్పటి నుంచి తగ్గేదానికి మీకు ఎన్ని రోజులు పట్టింది సార్? వారం 10 రోజులు పట్టింది. వారం 10 రోజులు పట్టింది. సో ఈ వారం 10 రోజుల్లో మీకు ఏమన్నా ఎక్కడన్నా మేతలు ఆపటం కానీ, గ్రోత్ డౌన్ అయినట్టు కానీ? మేతలేం ఆపలేదు, గ్రోత్ ఏం ఆగలేదు. జనరల్ గా వైట్ గట్ వచ్చినప్పుడు మీకు గ్రోత్ పెరుగుతుందా తగ్గుతుందా సార్? వేరే మెడిసిన్స్ పెట్టినప్పుడు కానీ అట్లా గ్రోత్ ఆగుతుంది. ఓకే, వేరే మెడిసిన్ కి గ్రోత్ ఆగి తర్వాత వస్తే రావచ్చు, లేకపోతే పట్టేస్తాం, హార్వెస్ట్ చేసేస్తాం. ఓకే సార్. బట్ ఈ ప్రోడక్ట్ వల్ల మీకు ఈ ప్రోడక్ట్ వల్ల కంపల్సరీగా గ్రోత్ వచ్చింది. 60 రోజులకి 60 కౌంట్ తీసాను. 60 రోజులకి 60 కౌంట్ తీశారు. సో ఒక మాటలో మీరు చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ మీ ద్వారా సాటి రైతులకు ఏం చెప్పగలరు సార్ మీరు? ఈ ప్రోడక్ట్ వాడిన దాని వల్ల రైతుకు మాత్రం మంచి సేఫ్టీ, మంచి గ్రోత్ వస్తుంది. మాకు వాగు పొంగింది సార్. ఓకే, వాగు పొంగిన వల్ల ఎల్ల వచ్చిన వాళ్ళు పట్టేయాల్సి వచ్చింది. 180 కౌంట్లో మన ప్రోడక్ట్ ని పెట్టాడు. పెట్టిన తర్వాత 80 కౌంట్లో హార్వెస్ట్ చేశాడు. సో 180 నుంచి 80 కౌంట్ రావడానికి మీకు పడ్డ టైం ఎన్ని రోజులు పట్టింది సార్? 20 రోజులు 20 రోజులు పట్టింది. సో మీరు ఈ
180లో ఈ ప్రోడక్ట్ పెట్టక ముందు మనకు మౌల్టింగ్ కానీ గ్రోతులు కానీ ఎలా ఉండేది సార్? మోల్ట్ అవ్వలేదు, గ్రోత్ రాలేదు. ఓకే గ్రోత్ రాలేదు, ప్లస్ వచ్చి ఏదో ఇక పిల్లలు లేనట్టు విషయాలు లేకుండా అట్లా ఉన్నాయి. ఓకే సార్. వాళ్ళే వేయించి 2 సార్లు శాంపుల్ వేపిస్తే ఒకసారి 200 పడ్డాయి. ఓకే సార్. ఒకసారి ఫస్ట్ వచ్చి 300 పడ్డాయి, తర్వాత 200 పడ్డాయి. ఓకే ఇది తగ్గేటట్లేవని చెప్పి ఓకే మా టెక్నీషియన్ వచ్చి ఇది వాడన్నా సరిపోతుంది అన్నాడు. ఓకే తెచ్చి వాడాం. సో ఇది పెట్టిన తర్వాత మీకు సైజ్ వేరియేషన్స్ యూనిఫామ్ గా రావటం కానీ మౌల్టింగ్ అవ్వటం కానీ బాగా గమనించారా సార్? మోల్డింగ్ అయితే 3 రోజుల దాకా కనపడదు. 3 రోజుల నుంచి బాగా అయింది. ఓకే సార్. ఇది పెట్టిన 3వ రోజు నుంచి మౌల్టింగ్ బాగా అయింది. బాగా అయింది. ఓకే సైజ్ వేరియేషన్ పెద్దగా లేదు. ఫస్ట్ ఉండింది కానీ 3 సైజులు ఉన్నాయి. 3 సైజుల్లో 2 సైజులకు వచ్చినాను. ఒక సైజు తగ్గింది. ఈ మధ్యలో పట్టేయడం వల్ల అది కూడా ఓకే. సో మీకు ఎక్కడన్నా గ్రోత్ ఆగటం కానీ మేతలు డ్రాప్ అవటం కానీ ఎలా చూసారా సార్? లేదు. అంటే 180 కౌంట్ లో ఉన్న సిచ్యువేషన్ ఇది పెట్టినప్పటి నుంచి ఇంకా మనం చూడలేదు. లేదు. సో మౌల్టింగ్ బాగైంది, సైజ్ వేరియేషన్స్ యూనిఫామ్ వచ్చింది, మేతలు బాగా తీసుకునింది. సో మీరు ఒకవేళ వాగు రాకుండా ఉంటే మీరు ఇంకా మంచి కౌంట్కి వెళ్ళే వాళ్ళం. మేము 40-30 తెద్దాం అనుకున్నాం. ఓకే సార్. పరిస్థితులు బట్టి దారి బాగా లేక. ఓకే ఓకే సార్. మీరు ఈ ప్రోడక్ట్ వాడక ముందు అంతకుముందు క్రాప్ లో చాలా ప్రోడక్ట్స్ గ్రోత్ కోసం వాడింటారు. వాడినప్పుడు మీకు 20 రోజుల్లోనే ఇంత మంచి గ్రోత్ వచ్చింది కదా, మీరు వేరే ప్రోడక్ట్లు వాడినప్పుడు కూడా అంతే గ్రోత్ వచ్చిందా, లేకపోతే దానికి దీనికి ఏమైనా తేడా ఉందా సార్? దానికి దీనికి తేడా, ఇది తొందరగా గ్రోత్ వచ్చింది. ఓకే. అది లేట్ ప్రాసెస్, లేట్ గా వచ్చింది. మీరు కేజీకి ఎన్ని ఎంఎల్ పెట్టారు సార్? సార్ ఫస్ట్ 5 ml పెట్టాము. ఓకేనండి. అది తర్వాత మా టెక్నీషియన్ చెప్పిన తర్వాత 10 ml పెట్టాము. 10 ml పెట్టారు. సో మీరు 10 ml పెట్టినప్పటి నుంచి గ్రోత్లు బాగానే మీకు ఎక్కువ కనిపించింది. ఈరోజు మన పద్మాకర్ రెడ్డి గారు ధన్వా బాటిల్ ధన్వా ప్రోడక్ట్ని వాడిన తర్వాత సైజ్ వేరియేషన్స్ అనేది కవర్ అయిపోయేసి మీకు యూనిఫామ్గా రావటం జరుగుతుంది. తర్వాత గ్రోత్ కూడా చాలా స్పీడ్గా రావటం జరుగుతూ ఉంది. సో అందరి రైతులకు ఒకటే విజ్ఞప్తి అండి, మీకు స్లో గ్రోత్ ఉన్నా లేదా మౌల్టింగ్ ఇష్యూ ఉన్నా, సైజ్ వేరియేషన్స్ ఉన్నా, ఈహెచ్పి ఉన్నా, మీరు ధన్వా ప్రోడక్ట్ను ఒక 2 నుంచి 3 వారాలు వాడండి. దాని ప్రభావం ఏంటనేది మీకే తెలుస్తుంది. సో సాటి రైతులకు పద్మాకర్ రెడ్డి గారి ద్వారా నేను ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత దాని విశిష్టత ఏంటి అనేది రైతు గారు చెప్తేనే 10 మంది రైతులు వింటారు. కాబట్టి నేను ఆ రైతు గారి తోటే ఇంటర్వ్యూ తీసుకునేసి చెప్పడం జరుగుతుందండి. సో రైతు గారు స్వచ్ఛందంగా ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరికైనా డౌట్ ఉంటే నా నెంబర్ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.